మంచి మనసున్న మంగమ్మ. పూర్వం వెన్నెలవీధి అనే ఓ చిన్న గ్రామం ఉండేది. అందులో మంగమ్మ అనే ముసలిదాని ఉండేది. ఆమెకు భర్త చనిపోయి చాలా ఏళ్లు అయింది. పిల్లలు లేరు. అయినా ఆమె ఎవరి మీద అసహనం చూపించకుండా సహాయం చేస్తూ ఉండేది. బిడ్డా, ఆకలిగా ఉందా? ఇదిగో కొంచెం అన్నం తిను అంటూ పేద పిల్లలకు తినిపించేది. సాయంత్రం గుడి ముందు కూర్చొని పక్షులకు గింజలు వేయడం ఆమె నిత్యకర్మ. గ్రామంలోని అందరికీ ఆమెపై గౌరవం ఉండేది. ఒకరోజు గ్రామంలో తీవ్రమైన వర్షం వచ్చింది. చెరువులు పొంగిపోయాయి. తడి వాతావరణం. అందరూ ఇళ్లలోంచి బయటకు రావడమే కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితిలో కూడా మంగమ్మ తన సహాయ పనులు ఆపలేదు. వర్షం తగ్గగానే ఆమె గుడి వద్దకు వెళ్లి పక్షులకు గింజలు పోయడానికి బయల్దేరింది. ఆ సమయంలో ఓ వృద్ధ బ్రాహ్మణుడు, అసలుగా స్వామి వేషధారి, గుడి ముందు నిలబడి ఉన్నాడు. అతను గజగజ వణుకుతూ కనిపించాడు. బ్రాహ్మణుడు, అమ్మా, నాకు చాలా ఆకలి. నేను 3 రోజులుగా తినలేదు. మంగమ్మ, ఓహో, నీడలో కూర్చో తాతయ్య, నేను ఏదైనా తినిపిస్తాను. అవసరమైన వారికి సహాయం చేయడం ఆమెకు అలవాటు. తన దగ్గర ఉన్న చిన్న గిన్నె అన్నాన్ని ఆ బ్రాహ్మణునికి తినిపించింది. బ్రాహ్మణుడు ఆతృతగా ఆహారం తిన్నాడు. అన్నం తిన్న తర్వాత అతని ముఖంలో శాంతి కనబడింది. నీకో ఆశీర్వాదం ఇస్తాను, అమ్మా, నీ మనసు స్వచ్ఛమైనది. అలా అన్నాక బ్రాహ్మణుడు స్వామిగా మారిపోయాడు. ఆశ్చర్యకరమైన దీవెన. ఆ విషయానికి చూసి మంగమ్మ ఆశ్చర్యపోయింది. స్వామీ, నన్ను మీరు ఎందుకు ఆశీర్వదించాలనుకున్నారో తెలియదు. నేను నా వంతుగా చేస్తున్న సహాయం మాత్రమే. స్వామి చిరునవ్వుతో, నీ మంచితనం అమోఘం. నీ ఇంటి ముందు తులసి చెట్టు దగ్గర ఒక బహుమతి వదిలి వెళ్తున్నాను అని చెప్పి అదృశ్యమయ్యాడు. మంగమ్మ గుడికి నమస్కారం చేసి ఇంటికి వెళ్ళింది. తన ఇంటి ముందు తులసి చెట్టు వెంబడి వెతికితే ఓ చిన్న బంగారు నాణెం కనిపించింది. ఆమె ఆ నాణెం ఎలా వచ్చిందో తెలియదు. కాని అలా ప్రతిరోజు ఓ బంగారు నాణెం తులసి చెట్టు వద్ద కనబడేది. మంగమ్మ ఆ ధనాన్ని తనకోసం కాదు, పేదలకు సహాయం చేసేందుకు ఉపయోగించేది. దానివల్ల గ్రామంలో చాలా మంది ఉపాధి పొందారు, పిల్లలు చదువుకోగలిగారు. ఈ విషయానికి తెలుసుకున్న గ్రామస్తులు మంగమ్మను గౌరవిస్తూ ఆలయం కట్టించి మంగమ్మ తల్లి ఆలయం అని పిలిచారు. నీతి, సహాయ మనసు ఉన్నవారికి దేవుడు స్వయంగా ఆశీర్వదిస్తాడు. మంచి చేసే వాళ్ళు ఎప్పుడూ అభివృద్ధి చెందుతారు.